ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహాసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః. మార్తాండః సవితా హేళిస్తీక్ష్ణాం శర్మిహిరో రవిః. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచుయుండు వట్టి హరినే ప్రార్థింతు సిద్ధుండనై. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుండి 28 వరకు తులారాశి ఫలితాలు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. శుక్రుడు 6 ఉన్నాడు. ఈ శుక్రుడు 6 ఉండటం బాగా దోషం. తర్వాత ఈ రాశి వాళ్ళకి ఏ గ్రహం కూడా బాగాలేదు. భృగు షట్క దోషము అంటారు. ఈ భృగు షట్క దోషం దంపతులకి బాగా ఇబ్బంది కలుగజేసేది, భార్యాభర్తలకి ఇబ్బంది కలుగజేసేది. ఎందుకంటే ప్రతిదానికి కూడా మితి అనే ఉంది, అతి మాత్రం పనికిరాదు. ఆ అతి ఎట్లా ఉంటుంది అంటే ఎక్కువగా మరి ప్రేమగా చూడటం, తర్వాత కష్టం వచ్చినప్పుడు మితిగా మాట్లాడటం జరిగేప్పటికీ తేడా వచ్చేస్తుంది. ఒక జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. భార్యాభర్తలకి ప్రతికూలత వచ్చేటువంటి సమయం బాగా కనబడుతుంది. ఈ రాశి వాళ్ళు ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. అన్ని గ్రహాలకి కూడా పూర్తిగా శాంతి చేసుకోవాలి. 9 గ్రహాలకి కలిపి శాంతి చేసుకోవాలి, జపాలు చేయించాలంటే 1,20,000 రూపాయలు, 1,20,000 జపం, మంత్ర జపం, 1,20,000 మంత్ర జపం చేయాలి. ఎట్లా? సూర్యుడికి 6,000, చంద్రుడికి 10,000, కుజుడికి 7,000, బుధుడికి 17,000, గురువుకి 16,000, శుక్రుడికి 20,000, శనికి 19,000, రాహువుకి 18,000, కేతువుకి 7,000. ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంఖ్య ఉంది. ఈ మొత్తం సంఖ్య టోటల్ వేస్తే 1,20,000 మంత్రజపం, డబ్బులు కాదు. ఈ మంత్రజపం చేసుకోవాలి. ఈ మంత్రజపం చేయాలి అంటే మరి ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, చేయలేని పరిస్థితి ఉంటుంది. నిజంగా డబ్బులు లేక ఇబ్బంది పడేటట్లయితే మీరు అంత జపం చేయలేనప్పుడు ఏమిటి మన పరిస్థితి అని కాదు ఆలోచించాల్సింది. ప్రతిరోజు కూడా ఒక శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి. శివుడికి 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రతిరోజు కూడా మారేడు దళాలు తీసుకొని వెళ్ళండి. రోజు శివుడికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేసే టైంలో ఆ మారేడు దళాలు ఇస్తే ఆ శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తారు. దళం అనగా 3 ఆకులు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చతయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఒక బిల్వదళంతో 3 జన్మల పాపాలు పోతాయి. ఈ జన్మది కాదు, 3 జన్మల పాపాలు పోతాయి. కాబట్టి అట్లా పోతాయి కదా అని అన్ని విధాల డబ్బులుండి, చేయగలిగిన శక్తి ఉండి, మరి 10 మందికి అన్నం పెట్టగలిగిన శక్తి ఉండి, ఒట్టే లారీ తీసుకెళ్ళి మారేడు దళాలు పూజ చేస్తే మాత్రం నీకు ఫలితం రాదు. లేని రోజు చేయాలి. మరి ఉన్నవాళ్ళు తగిన శాంతి చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. ఎవరు ఎంత ధనవంతులు కావచ్చు, అహం అంటే నేను అనగానే ఒక అహంకారం అంటారు. మరి నేననేవాడిని నా అంతటి వాళ్ళు లేడు అనుకోవడం చాలా తప్పు. అందువల్ల ఇవాళ బాగున్నాను రేపు ఎట్లా ఉంటామో
అనే ఉద్దేశంతో అందరితో కలిసి ఉండటం, మన చేతనంత వరకు ఎవరికైనా సహాయం చేయటం, వాళ్ళ సహాయం తీసుకోవటం, ఇట్లాంటివి చేయాలి. ఈ రాశివాడికి పూర్తిగా బాగాలేదు. కాబట్టి మీ జన్మలగ్న రీత్యా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. తగిన శాంతి చేసుకోవడం చాలా అవసరం. తర్వాత ఖర్చుని ఎంతో జాగ్రత్తగా కుదించి ఖర్చు పెట్టుకోవడం చాలా అవసరం. కాబట్టి ముందు రాబోయే ఇబ్బంది కోసం ముందుగానే జాగ్రత్త పడటం చాలా అవసరం. కాబట్టి ఏమంటే జాతకం చెప్పమంటే జాగ్రత్తలు చెబుతున్నారు అంటే జాగ్రత్త ఉంటేనే మన జాతకం బాగుంటుంది. మరి ఎట్లా ఉంటుంది అంటే ఒక్కోసారి ఏం చేస్తామంటే మనకు డబ్బులు ఉన్నాయి కదా అని ఎట్టబడితే అట్లా దానం చేస్తే ఆ దానం చేసిన డబ్బులు వాడు చెడుగా ఖర్చు పెడితే మన జాతకంలో ఉన్న దోషం కాక వాడు చెడుగా మనం ఇచ్చిన డబ్బులు ఖర్చు పెడితే ఆ పాపం ఇంకా పెరుగుతుంది. కాబట్టి దానం కూడా తగిన దానం చేయండి, తగిన విధంగా చేసుకోండి, మీకు అంతా బాగుంటుంది. స్వస్తి. ఈ భృగు షట్క దోషం దంపతులకి బాగా ఇబ్బంది కలుగజేసేది, భార్యాభర్తలకి ఇబ్బంది కలుగజేసేది. ఎందుకంటే ప్రతిదానికి కూడా మితి అనే ఉంది, అతి మాత్రం పనికిరాదు. ఆ అతి ఎట్లా ఉంటుంది అంటే ఎక్కువగా మరి ప్రేమగా చూడటం, తర్వాత కష్టం వచ్చినప్పుడు మితిగా మాట్లాడటం జరిగేప్పటికీ తేడా వచ్చేస్తుంది. ఒక జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. భార్యాభర్తలకి ప్రతికూలత వచ్చేటువంటి సమయం బాగా కనపడుతోంది. ఈ రాశి వాళ్ళు ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. అన్ని గ్రహాలకి కూడా పూర్తిగా శాంతి చేసుకోవాలి. 9 గ్రహాలకి కలిపి శాంతి చేసుకోవాలి, జపాలు చేయించాలంటే 1,20,000 రూపాయలు, 1,20,000 జపం, మంత్ర జపం, 1,20,000 మంత్ర జపం చేయాలి. ఎట్లా? సూర్యుడికి 6,000, చంద్రుడికి 10,000, కుజుడికి 7,000, బుధుడికి 17,000, గురువుకి 16,000, శుక్రుడికి 20,000, శనికి 19,000, రాహువుకి 18,000, కేతువుకి 7,000. ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంఖ్య ఉంది. ఈ మొత్తం సంఖ్య టోటల్ వేస్తే 1,20,000 మంత్రజపం, డబ్బులు కాదు. ఈ మంత్రజపం చేసుకోవాలి. ఈ మంత్రజపం చేయాలి అంటే మరి ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, చేయలేని పరిస్థితి ఉంటుంది. నిజంగా డబ్బులు లేక ఇబ్బంది పడేటట్లయితే మీరు అంత జపం చేయలేనప్పుడు ఏమిటి మన పరిస్థితి అని కాదు ఆలోచించాల్సింది. ప్రతిరోజు కూడా ఒక శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి. శివుడికి 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రతిరోజు కూడా మారేడు దళాలు తీసుకొని వెళ్ళండి. రోజు శివుడికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేసే టైంలో ఆ మారేడు దళాలు ఇస్తే ఆ శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తారు. దళం అనగా 3 ఆకులు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చతయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఒక బిల్వదళంతో 3 జన్మల పాపాలు పోతాయి. ఈ జన్మది కాదు, 3 జన్మల పాపాలు పోతాయి. కాబట్టి అట్లా పోతాయి కదా అని అన్ని విధాల డబ్బులుండి, చేయగలిగే శక్తి ఉండి, మరి 10 మందికి అన్నం పెట్టగలిగే శక్తి ఉండి, ఒట్టే ఒక లారీ తీసుకెళ్ళి మారేడు దళాలు పూజ చేస్తే మాత్రం నీకు ఫలితం రాదు. లేని రోజు చేయాలి. మరి ఉన్నవాళ్ళు తగిన శాంతి చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. ఎవరు ఎంత ధనవంతులు కావచ్చు, అహం అంటే నేను అనగానే ఒక అహంకారం అంటారు. మరి నేననేవాడిని నా అంతటి వాళ్ళు లేడు అనుకోవడం చాలా తప్పు. అందువల్ల ఇవాళ బాగున్నాను రేపు ఎట్లా ఉంటామో అనే ఉద్దేశంతో అందరితో కలిసి ఉండటం, మన చేతనంత వరకు ఎవరికైనా సహాయం చేయటం, వాళ్ళ సహాయం తీసుకోవటం, ఇట్లాంటివి చేయాలి. ఈ రాశివాడికి పూర్తిగా బాగాలేదు. కాబట్టి మీ జన్మలగ్న రీత్యా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. తగిన శాంతి చేసుకోవడం చాలా అవసరం. తర్వాత ఖర్చుని ఎంతో జాగ్రత్తగా కుదించి ఖర్చు పెట్టుకోవడం చాలా అవసరం.
కాబట్టి ముందు రాబోయే ఇబ్బంది కోసం ముందుగానే జాగ్రత్త పడటం చాలా అవసరం. కాబట్టి ఏమండి, జాతకం చెప్పమంటే జాగ్రత్తలు చెబుతున్నారు అంటే జాగ్రత్త ఉంటేనే మన జాతకం బాగుంటుంది. మరి ఎట్లా ఉంటుంది అంటే ఒక్కోసారి ఏం చేస్తామంటే మనకు డబ్బులు ఉన్నాయి కదా అని ఎట్టబడితే అట్లా దానం చేస్తే ఆ దానం చేసిన డబ్బులు వాడు చెడుగా ఖర్చు పెడితే మన జాతకంలో ఉన్న దోషం కాక వాడు చెడుగా మనం ఇచ్చిన డబ్బులు ఖర్చు పెడితే ఆ పాపం ఇంకా పెరుగుతుంది. కాబట్టి దానం కూడా తగిన దానం చేయండి, తగిన విధంగా చేసుకోండి, మీకు అంతా బాగుంటుంది. స్వస్తి.